మార్పు తీసుకొస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ, మార్పు తీసుకొస్తుంది మా ఆమ్ ఆద్మీ పార్టీ. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। तख्त बदल दो, ताज बदल दो, मेहमानों राज बदल दो, भ्रष्टाचार का एक ही काम, केजरीवाल केजरीवाल जाग गया भाई जाग गया, आम आदमी जाग गया, जाग गया भाई जाग गया, आम आदमी जाग गया। खा रहे हो खाना भैया गए, झाड़ू वाले आ गए, जीत गया भाई जीत गया। మీ పేరు చెప్పి సి వినోద్ కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడు. ఈరోజు ఢిల్లీలో ఏదైతే సామాన్యుడు తొలి విజయం సాధించాడో దాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లో ఓల్డ్ సిటీలోని మంగళఘాట్ ప్రాంతంలో మేము ఒక విజయోత్సవాన్ని నిర్వహించాము, ఒక ర్యాలీ నిర్వహించాము. ఏదైతే విజయము సామాన్యుడు సాధించాడో ఢిల్లీలో, అదే విజయాన్ని దేశమంతా వ్యాప్తించేటట్టు చేద్దామని హైదరాబాద్లోని అన్ని నియోజకవర్గాల్లో మా పార్టీని విస్తరించడానికి ఈరోజు మేము ఇక్కడ ఒక ర్యాలీ నిర్వహించాము. అన్ని నియోజకవర్గాల్లో తొందరలోనే సభలు నిర్వహించి పార్టీని విస్తరిస్తాము. ఇప్పటికే తెలంగాణలోని 4 జిల్లాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కమిటీలను వేయడం జరిగింది. అదేవిధంగా రానున్న 2 వారాల్లో తెలంగాణలోని అన్ని జిల్లాల కమిటీలు ఏర్పాటు చేసి ఆ తర్వాత సమస్యలని పెద్ద ఎత్తున లేవనెత్తడానికి ప్రజాపక్షాన నిలబడి పోరాడడానికి మేము సిద్ధమవుతున్నాము. అటు ఆంధ్ర ప్రాంతంలో కూడా మా పార్టీ పనిచేస్తుంది. తొందరలోనే అక్కడ కూడా జిల్లా కమిటీలు ఏర్పడతాయి. ఇవి అయిపోగానే ఈ సంస్థాగత నిర్మాణంలో ఇప్పుడు మేము నిమగ్నమై ఉన్నాము. ఇది పూర్తి కాగానే పెద్ద ఎత్తున ప్రజా సమస్యలను లేవనెత్తి ప్రజల పక్షాన నిలబడి పోరాడతాము. మా ముఖ్య ఉద్దేశము ఏదైతే రాజ్యాధికారం కొన్ని కుటుంబాలు కొన్ని పార్టీల చేతుల్లో ఉన్నాయో దాని నుంచి డీసెంట్రలైజేషన్ చేసి ప్రజల చేతుల్లోకి పగ్గాలు పెట్టాలి అన్నదే మా ముఖ్య ఉద్దేశం. ఏదైతే ప్రభుత్వం ఏర్పడిందో దీన్ని కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక అనుకూల పరిస్థితిని మాత్రమే ఏర్పాటు చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ మద్దతు మేము నేరుగా తీసుకోలేదు. వాళ్ళు కేవలం గవర్నర్ను కలిసి అనుకూల వాతావరణాన్ని మాత్రమే సృష్టించారు. ఆమ్ ఆద్మీ పార్టీ 8 అంశాల మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ తమకు ఇది వ్యతిరేకంగా నడుస్తుంది అనుకుంటుందో వాళ్ళు ఎప్పుడైనా కానీ మద్దతును ఉపసంహరించుకోవచ్చు. అరవింద్ కేజ్రీవాల్ గారు మొదటి రోజే చెప్పారు, ఏదైతే ఎన్నికల ఫలితాలు వచ్చాయో ఆ మొదటి రోజే చెప్పారు అందరూ కూడా సిద్ధంగా ఉండాలి, ఎన్నికలు ఎప్పుడైనా వస్తాయి మళ్ళీ. మేము అదే విధంగా ఈరోజు కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాము. మేము అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా సామాన్యుడి సమస్యలు తీర్చడానికే పనిచేస్తాము. ఏ పార్టీ వాడైనా సరే ఎంత పెద్దవాడైనా అక్రమాలు పాల్పడితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము. 700 లీటర్ల నీటిని ఉచితంగా ఇస్తాము. 50% సగం శాతం 50% కరెంటు బిల్లులను తగ్గిస్తాము. అన్ని విధాలుగా ఒక బలమైన జన్లోక్పాల్ బిల్లును తీసుకొస్తాము. ఢిల్లీలోని ప్రజలకు ఒక మంచి సామాన్యుడి ప్రభుత్వాన్ని ఇచ్చి సామాన్యుడి పక్షాన నిలబడి సామాన్యుల్లో ఒక్కడిలాగా మేము పనిచేస్తాము. ఎప్పుడైతే ఎవరైనా మద్దతు ఉపసంహరించుకోవాలనుకుంటారో వాళ్ళు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎన్నికలకు మేము సంసిద్ధంగా ఉంటాం ఎప్పుడైనా. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీ చేయడానికి అన్ని నియోజకవర్గాల నుంచి మేము సిద్ధమవుతున్నాము. మా బలాన్ని మేము చూస్తున్నాము, మా బలాన్ని మేము విశ్లేషిస్తున్నాము. అన్ని 294 నియోజకవర్గాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కమిటీలు ఏర్పడతాయి. గ్రేటర్ హైదరాబాద్లో 150 డివిజన్లలో కమిటీలు ఏర్పడతాయి. మేము ఇప్పటివరకు ఏ పార్టీతో పొత్తులకు కానీ అవగాహన కానీ ఎటువంటి చర్చలు జరపలేదు. మాకు జరపాల్సిన అటువంటి ఆలోచన కూడా లేదు. అన్ని పార్టీల్లో కూడా మంచి వాళ్ళు ఉండొచ్చు, వివిధ ప్రజా సంఘాల్లో మంచి వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా కలిసి వచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ వేదికను ఉపయోగించుకుని కలిసి పనిచేసి సామాన్యుడి పక్షాన నిలబడి సామాన్యుడి చేతిలో రాజ్యాధికారం పెట్టాలని మేము అందరిని కూడా ఆహ్వానిస్తున్నాం.